హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫైనల్‌గా మేమైతే మెరీనా బీచ్‌కి అయితే రీచ్ అయిపోయాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ప్లాన్ చేస్తున్నామని చెప్పి. అండ్ ఫైనల్‌గా అయితే రీచ్ అయ్యాము. ఇవేంటి అనుకుంటున్నారా? మొత్తం స్టాల్స్ ఏరియా అండి. అక్కడ ఫిషింగ్ చేసినటివి మొత్తం మనకి ఇక్కడైతే కాల్చిస్తే ఇది ఇస్తారు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. మేము కూడా టేస్ట్ చేసాము. మీరు కూడా టేస్ట్ చేయండి. అండ్ ఇక్కడి నుంచి నేనైతే ఒక సజెషన్ ఇస్తానని చెప్పి, మీరైతే సమ్మర్‌లో మేము వెళ్ళాము. ఇప్పుడైతే సన్నగా ఉంది ఇసుక. అసలుకి నేనైతే ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని పోయాను చెప్పులు. నడవలేకనే పోయాను అసలుకు. చాలా టైం పట్టిందండి లోపలికెళ్ళడానికి. మీరు కూడా ఫస్ట్ టైం షుడ్‌గా షూస్ అయితే వేసుకెళ్ళండి బెటరు. అండ్ ఇదైతే బీచ్ ఏరియా. చాలా ప్లెజెంట్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అలలైతే ఎంతెంత వస్తున్నాయో చాలా బాగుందండి. ఫ్రెండ్స్‌తో అయితే చాలా మెంబర్స్ అయితే వచ్చారు. నేనైతే లోపలికెళ్ళడానికి చాలా భయమేసింది నీళ్ళలోకి. అది ఎంత ఫాస్ట్‌గా వస్తదంటే మనిషి నిలబడే దగ్గరకు నేను నిలబడుకోనున్నాను ఒక ప్లేస్‌లో. అక్కడికే వచ్చేసి నన్ను దబ్బేసి వెళ్ళిపోతున్నాయి. అసలకి నేనైతే కింద కూడా పడిపోయాను. నేను భయమేసింది. నేను కింద పడంగానే ఎక్కడ పడిపోతాను రా అయ్యా లోపలికి అని చెప్పి. అంతగా వస్తుందనమాట ఫోర్సు. చాలా అయితే లోపలికేం తీసుకెళ్ళలేదండి. బయటికి దబ్బి పడేసింది అది. అంత బాగా అనిపించింది. మా అమ్మకి కూడా ఫస్ట్ అనమాట ఆ బీచ్ విజిట్ చేయడము. చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మకైతే. ఆ ఫేస్‌లో హ్యాపీనెస్ అయితే ఇంక ప్రైజ్‌లెస్ అనుకోండి. అంత హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ. ఫస్ట్ టైం బీచ్ కదా! కాబట్టి అంత ఎక్సైట్‌మెంట్ అయింది బాగా మా అమ్మ గూడా. మేమైతే క్యాండీ ఫోటోస్‌కి రిఫర్ చేసామండి. మేము అక్కడ కెమెరా వెళ్ళాము. చాలా బాగా వస్తున్నాయి కెమెరా అయితే. ఆ లైటింగ్‌కి అంతా మొత్తం బీచ్ ఏరియా గదా! లైట్స్ అయితే బ్లూ అయితే వచ్చిందంతా మొత్తం చాలా బా వచ్చింది ఫోటోసు. మీరు కూడా రెఫర్ చేయండి కంపల్సరీగా. తీసుకున్న ఫోటోస్ కూడా నేను లాస్ట్‌లో అటాచ్ చేస్తాను చూడండి కంపల్సరీగా. అండ్ ఫైనల్‌గా మీరు మీ ఫ్యామిలీ ట్రిప్‌తో ఎక్కడికెక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేను కూడా ఇయర్లీ వన్స్ ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. అది మస్ట్ షుడ్ అని పక్కా అని ఏం లేదు. మన ప్రియారిటీ అనమాట. బట్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫ్యామిలీతో వెళ్ళడము. అందుకే చెప్తున్నాను. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.